ఇంత ఉదయాన్ని ఎక్కడికి వెళ్ళావమ్మా? అత్తయ్య, పల్లవి కేసు గురించి లాయర్ గారితో మాట్లాడొస్తున్నాను అత్తయ్య. కాలేజీలో పల్లవి అరెస్ట్ కాకుండా ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తున్నాను. హలో, చెప్పు గీత. హలో పెద్దమ్మా, మా కాలేజీలో ఎగ్జామ్ పేపర్స్ దొంగతనం చేసింది పల్లవి కాదు, మన అక్షితనే. ఈ పని చేసింది అక్షితని అని పల్లవి ఆధారాలతో సహా ప్రూవ్ చేసింది పెద్దమ్మా. అక్షితని తన ఫ్రెండ్స్ ని ఇప్పుడే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోయారు పెద్దమ్మా. ఏంటి, అరెస్ట్ అయిందా? అవును పెద్దమ్మా. ఏమైంది కొండమ్మా, అరెస్ట్ అంటున్నావు? అంటే పల్లవిని పోలీసులు అరెస్ట్ చేశారా? అదే అయ్యుంటుంది అత్తయ్య. ఏదో తన సొంత కూతురు అరెస్ట్ అయినట్టు అలా కోలబడిపోతే అర్థం కావట్లేదా? ఏం బాగుతున్నావే నువ్వు? నేనేమీ తప్పు మాట్లాడలేదే. పల్లవి తప్పు చేసింది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారని చెప్తున్నాను. అయినా అలాంటి దాన్ని మన ఇంటికి రానివ్వడమే తప్పు. తనేదో నిర్దోషి, అమాయకురాలు అన్నట్టు తనని ఆ కేసు నుంచి బయట పడేయడానికి లాయర్ల చుట్టూ తిరగడమే పెద్ద తప్పు. అలాంటి దాన్ని మొహం చూడటం పాపం. అలాంటి దాన్ని గుమ్మంలోకి కూడా రానివ్వకూడదు. తప్పు చేసింది ఎవరైనా అలాగే చేయాలా? 100%. అయితే ఇక అక్షితని గుమ్మంలోకి రానివ్వకు వైష్ణవి. ఇదిగోండి ఎస్ఐ గారు. ఎస్ఐ గారు. మమ్మీ, మమ్మీ, మమ్మీ. బేబీ, బేబీ. మమ్మీ, నేను ఇక్కడ ఉండను మమ్మీ. ఎస్ఐ గారు, మా బేబీ ఏదో నేరస్తురాలుగా సెల్లో వేశారేంటి? మేడం, తను నేరస్తురాలు కాబట్టే సెల్లో పెట్టాం. ఏంటి, నా కూతురు మీద కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తావా? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? వైష్ణవి, ఏం మాట్లాడుతున్నావు? నీ కూతుర్ని ఎందుకు అరెస్ట్ చేశారో నీకు తెలీదా? మేడం, ఆ రోజు పల్లవి తప్పు చేసిందని అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. తను ఏ తప్పు చేయలేదని చెప్పి మీరు హామీ ఇచ్చి తీసుకెళ్లారు. మీ మాట మీద మేము ఆగి ఉండకపోతే ఒక నిర్దోషికి శిక్ష పడినట్టు అయి ఉండేదండి. ఇప్పుడు అక్షితానే అసలు దొంగ అని పల్లవి సాక్ష్యాలతో సహా రుజువు చేసిందండి. కంప్లైంట్ కూడా రాసిచ్చింది మేడం. అయితే తను మీ ఇంటి అమ్మాయే కానీ తన మీద నేరం రుజువైంది కాబట్టి తనని కోర్టుకి సబ్మిట్ చేసి శిక్ష వేయించక తప్పదు.
ఒసే శిక్ష అంటే జైలే కదా, అయిపోయింది అయిపోయిందే. ఈ విషయం కన్నా మా ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారే, నన్ను చంపేస్తారే. అంతా నీ వల్ల నేనే. ఛీ! ఎస్ఐ గారు ప్లీజ్ దయచేసి అలా అనకండి. గుండమ్మ నువ్వైనా చెప్పు. మా గుండమ్మ చెప్తుంది, తను చెప్తే పల్లవిని వదిలేశారు కదా, అలాగే నా కూతుర్ని కూడా వదిలేయండి. చెప్పు గుండమ్మ, ప్లీజ్ ప్లీజ్ గుండమ్మ చెప్పు. చూడండి, మీ అమ్మాయి తప్పు చేసిందని సాక్ష్యాలున్న తర్వాత ఆవిడ మాత్రం ఎలా చెప్తారు?